యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై నీ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై నీ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగా వెలిగావు నిండుగా చేశావు పండుగా వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా చేదీర్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా చేదీర్చుచున్నది మ్రోగిల్చుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగిల్చుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. లోకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడములు కట్టుకొని ఉండడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం తల్లి. తలంచినట్లయితే ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుగా మమ్మల్ని మిక్కిలిగా పరిగణించిన మా యేసు ప్రభువా, మొట్టమొదటిగా అభిషిక్తులు సేవకులు డాక్టర్ యేసుదాస్ గారు వారికి ఇచ్చిన ధన్యతను బట్టి, సేవా కార్యక్రమాలను బట్టి, ఈ మీటింగ్ల బట్టి దేవానికి కృతజ్ఞతాస్తుతులు. దేవా, కొద్దిసేపు మాతోనే మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఎలాగ ఉండాలి అనే విషయాలు మీరు విన్నారు, మీరు వింటూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, జమీగుల్లేపల్లిలో ఉన్న బాప్టిస్టు సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే అన్ని విషయములలో ఆధ్యాత్మికముగా, నైతికముగా, విశ్వాస రీతిగా అన్ని విషయాల్లో ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే ఎలాగునా ఇవన్నీ ఉండాల్సిందే. మంచి మందిరం ఉండాలి, నీకులాగా ప్రార్థనా పనులు ఉండాలి, విశ్వాసులు, ఉపవాసాలు, ఇంకా సంఘ పెద్దల పరిచర్య, సేవకుల యొక్క పరిచర్య, ఇవన్నీ కూడా ఉండాల్సిందే. కానీ ఆధ్యాత్మికంగా ధ్యానించేది ఏమంటే, యేసు ప్రభు భూమి మీదకి రాబోయే సమయానికి, రెండవ రాకడ సమయానికి సంఘము ఎలా కూడా క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలి. సామాజికంగా మంచి గృహాలు కట్టుకోవచ్చు, తర్వాత పాటలు పాడుతుండవచ్చు, గాన భక్తి గానములతో దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు, సామాజికంగా ఉద్యోగంలో ఎదుగుతూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా సంఘానికి అవసరమే, అత్యవసరమే. కానీ ఆధ్యాత్మికముగా ఏ విధముగా అభివృద్ధి చెందాలి, అది నేను చెప్పబోయేది. చదువును బట్టి, ఆర్థికమైన పరిస్థితులను బట్టి అన్ని విషయాల్లో మనం డెవలప్ అవుతూ ఉంటాం. కానీ మనము ఆధ్యాత్మికముగా ఏ విధముగా అభివృద్ధి చెందాలి, దానికి యేసు ప్రభువు తన శిష్యులతో ఒక ప్రత్యేకమైన మాట ఆయన మాట్లాడుతున్నాడు. అదే లోకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని మీ దీపములో వెలుగుచుండనీయుడు. మీ దీపములో
వెలుగుచుండనీయుడి, మీ దీపములో వెలగాలి. మనం ఎస్కటాస్ దినాల్లో ఉన్నాము, ప్రభు వచ్చే రోజుల్లో మనం ఉన్నాము. దేవుని కృపలో మనం జీవిస్తున్నాము. కానీ ఏ విధముగా నీవు ఆధ్యాత్మికముగా ఎలాగునా ఉండాలి, అది నీ అభివృద్ధి కావాలి. అది చాలా అవసరం. అందుకని చూస్తే ఎవరు చెప్పిందో కాదు, మన కొరకు మండించి మరణాన్ని జయించి శిలువలో రక్తమున కార్చి సమాధిని జయించి పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మళ్ళా భూమి మీదికి రానన్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. నేను చెప్పే మాటలా ఏమా? నేను చెప్పే మాటలు కాదు. ఏ వెలగాలి? దీపము ద్వారా వస్తున్నటువంటి కాంతి చీకటిని పారదోలుతుంది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ప్రతి చీకటిని తొలగిస్తుంది. అందుకని మనం చూస్తే అసలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే పెద్ద దీపము, పెద్ద జ్యోతి. లోకములో చీకటిలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువైనటువంటి ఈ వెలుగు, ఈ దీపము ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తుంది. దేవుని స్తోత్రాలు. ఇక ఒకటి ఆలోచన చేయాలి మనం. ఏంటంటే దీపం అంటే ఏంటి? ఏమా? దీపం అంటే ఏంటి? మీ కుమారుడు మాట వినకపోతే మీకు పాపం వస్తే ఏమంటారు మీకు తెలుసా? అన్నారా? కొడుకుని తిడుతున్నారా? లేదా యజమాని తిడుతున్నారా? ముఖ్యంగా నీ కుమారుడు ఈ రోజుల్లో నీ మాట వినకపోతే ఏమన్నా లోకడు అనేవాళ్ళు, ఇప్పుడు అనట్లేదు, మీరు చాలా మంచివాడు, దేవుని నమ్మారు. దేవుని నమ్మకుండా ఆదివారాలు సరిగా రాకుండా, ఆదివారాలు ఆలస్యంగా వస్తూ, దేవుని యొక్క మాటలు వచ్చినా సరే వినకుండా నిద్రపోతూ వినేవారు కొంతమంది ఉండేవారు ఇదివరకు. అలాంటి వారు మాట్లాడేవారు, ఒరే నీ దీపం మారిపోను అంటారు అనేవాడు. అన్నంతలోనే వాళ్ళ దీపం మారిపోతుందా? అదేం కాదు. కానీ ఇక్కడ అసలు దీపం అంటే ఏమిటి? దీపం అనగా మొట్టమొదటిగా అతని జాగ్రత్త. దీపం అనగా, దీపం అంటే దేవుని వాక్యము. కీర్తనలు 119 సంకీర్తన 105 వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే దేవుని యొక్క వాక్యము. దీపం అంటే దేవుని వాక్యము. రెండవదిగా దీపం అంటే దేవుని ఆజ్ఞ. ఆజ్ఞలు చాలా ఉన్నాయి, అది అక్కడ ఉంచుతా, దాని గురించి మనం వివరించడం. కానీ దేవుని యొక్క ఆజ్ఞ, దీపం అంటే దేవుని ఆజ్ఞ. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను దావీదు మహారాజు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి రెండవదిగా, దేవుని అంటే ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. మూడవదిగా అందరికీ తెలిసినటువంటి మాట సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో కనబడుతుంది. ఏమన్నా కనబడుతుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరులో ఉన్నటువంటి ఆత్మ, జీవపు ఆత్మ, నరునిలో దేవుడు మొట్టమొదటిగా ఊదినటువంటి ఆత్మ. అదేమంటే
వాక్యంలో చెప్పబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మీకు దీపాలు ఉన్నాయా? దేవుడు చెప్పాడు ఆత్మ ఉంది కాబట్టి, దేవుడు పోసినటువంటి ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మ నీకు క్షేమాన్ని ఇచ్చుటకు ఏ మార్గంలో నడవాలో, నీ సంఘము క్షమాభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క ఆత్మలో ఏ విధముగా నీవు నడవాలో దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుని ఆత్మ ప్రార్థన చేస్తుంది. దేవుని ఆత్మ పాటలు పాడిస్తుంది, ఆగలేదు. దేవుని యొక్క ఆత్మ సంఘములో ఏం చేయాలో, ఎలాగ చేయాలో, ఎలాగ జీవించాలో, ఏ విధమైనటువంటి జీవితంలో ఉండాలో దేవుని ఆత్మ నీకు నేర్పిస్తుంది. సరే, ఆ విషయాలలో మనం ఉంచుదాము. యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఆ సబ్జెక్ట్లో మనం వెళ్ళాల్సిందే. ఏమన్నాడు? మీ దీపములో వెలుగుచుండనీయుడే. మీ దీపములో వెలగాలంటే ఏం చేయాలి? ఎవరి దీపం ఏ విధముగా వెలుగుతుందో, ఎవరి దీపం ఏ విధముగా ఆరిపోతుందో, ఆరిపోయిన దీపాల గురించి నేను ప్రస్తావించట్లేదు, కానీ దేని గురించి అంటే వెలుగుచున్నటువంటి దీపములో. కాబట్టి దేవుని కొరకు వెలిగినటువంటి దీపములో, దేవుని కొరకు సంఘములో క్షమాభివృద్ధి పొందాలంటే నీ వెలగాలి. లైట్ వెలిగినట్లు కాదు. ఏదో చెబుతారు కొంతమంది, 4 మాటలు చెప్పిన తర్వాత వీడికి ఇంకా లైట్ కలగలేదు అంటారు. అంటే ఏంటి? వీడికి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి ప్రభువునందు ప్రేమలారా, పెద్దలారా, చిన్నలారా, సంఘస్థులారా, దేవుడు మనతో మాట్లాడేది ఏమంటే ఈ సందర్భంలో దేవుని కొరకు వెలిగినటువంటి దీపాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. మీరు బాగా వినే ఉంటారు. లూదియా ఏ వ్యాపారం చేసేది? రైట్, ఉదాహరణకు వ్యాపారం చేసేది. లూదియా అంటే అర్థం తెలుసా? లూదియా గురించిన చరిత్ర తెలుసు, కానీ లూదియా అంటే అర్థం దివిటి. చదువుకునే పిల్లలు ఉన్నారు, రాసుకోండి. లూదియా అనగా దివిటి, లేదా లూదియా అనగా దీపము. ఆమె ఏ విధముగా వెలిగింది, ఆమె ఎప్పుడో ఎలాగైనా జీవించిందో ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకి ప్రస్ఫుటముగా కనిపిస్తాయి. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో 14-15 వచనంలో కూడా ఆమె ఏ విధముగా తన జీవితాన్ని వెలిగించిందో, దేవుని దీపముగా ఏ విధముగా అనేకమైనటువంటి కాంతి జల్లులు తన ద్వారా తర్వాత వెలిజిమాయో అవన్నీ కూడా మనకి వివరాలుగా కనబడుతూ ఉంటాయి. కానీ మొట్టమొదటిగా మనం గమనించేది ఏమంటే, ఏ విధముగా ఆమె దీపములాగా జ్యోతిలాగా వెలిగినదో, మొట్టమొదటిగా ఆమెలో ఉన్నటువంటి ఒక గుణ లక్షణాన్ని మనం ఆలోచన చేద్దాం. దైవ భక్తితో ఆమె తన జీవితాన్ని వెలిగించింది. దైవ భక్తితో జీవిస్తూ వెలుగులో వెలజిమ్మింది. ఎవరమే? లూదియా. దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కసారి చదువుతారమ్మా. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ. చాలు. అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. ఆమె
ఉదాహరణకు పొడిని నింపుకుంటూ వ్యాపారము చేసుకుంటూ సరే వెళ్ళినటువంటి ఆ స్థలాలు తిరుగుతూనే ఉంది. పౌలు గారు నదీ తీరమున ప్రార్థన ఏర్పాటు చేయగానే ఆ ప్రార్థనకి వెళ్ళింది. చూడండి, ఆమెకి విశ్వాసము ఏం చేసిందంటే భక్తిలోనికి నడిపిస్తుంది. అదే దైవభక్తి. ఆమెకున్న విశ్వాసం, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము నిన్ను భక్తిలోనికి, దైవభక్తిలోనికి నడిపించిందా? నడిపించబట్టే మందిరంలో ఈ విధముగా కూర్చోవడం జరిగింది. ఇక ఈ భక్తి ఏం చేస్తుందంటే ప్రార్థనలో నడిపిస్తుంది. ప్రార్థనలోనికి వెళ్ళింది ఆమె. ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. ఒక స్త్రీ, ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? వింటుంది. కనుక విశ్వాసము భక్తిలోనికి నడిపిస్తుంది. భక్తి ప్రార్థనలో నడిపిస్తుంది. ప్రార్థన చేసే ప్రతి స్త్రీ దేవుని యొక్క వాక్యం వినాలనిపిస్తుంది. ఆ విధముగా ఆమె వింటున్నది. ఇంటి వల్ల ఏం కలుగుతున్నాము? విశ్వాసం ఏం కలిగిస్తుంది? పోట్లాట కలిగిస్తుందా? విశ్వాసం ఏం కలిగిస్తుంది? భక్తిని. కాబట్టి విశ్వాసం గల వారందరూ కూడా యేసు నామములో వారు రక్షించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, భక్తి అంటే రకరకాలుగా మనం ఆలోచన చేస్తాం. ఉపవాసాలు ఉంటాం భక్తే, ప్రార్థన చేయటం భక్తే, మీటింగ్కి వెళ్ళటం భక్తే, అవసరం ఇదంతా కూడా భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలే. కానీ ఇంకోటి, యాకోబు పత్రికలో భక్తి అంటే ఏమిటో 1వ అధ్యాయము 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, లూదియా తన నోటికి కళ్ళెం పెట్టుకున్నది. వ్యాపారమైనా సరే, నాకు మాట చెప్పినా సరే, భక్తి విషయంలో వచ్చేసరికి ఎవరైనా సరే నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సిందే. ఎక్కడైనా సరే, నలుగురు కూర్చున్నప్పుడైనా సరే, సమాజంలోనైనా సరే, ఇంట్లోనైనా సరే, ఇంట్లో ఇల్లాలుగా ఉన్నటువంటి ఇల్లాలైనా సరే, భర్త గారి విషయంలోనైనా సరే, భర్త గారు భార్య ఇల్లాల విషయంలోనైనా సరే ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకుంటున్నారా? కళ్ళెం ఉందా మీకు? కళ్ళాలు గుర్రాలకే పెడతారు. ఎందుకని? కారణం ఉంటుంది. దాని గుణమే వేరు. కళ్ళు లేకపోతే అది మాట వినదు. కనుక లూదియా భక్తి విషయంలోకి వస్తే నా ఆలోచన ఏమంటే, ఈమె తన నోటికి కళ్ళెం పెట్టుకున్నది. తర్వాత వచనంలో మనం చూస్తే, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, నేను భక్తి గలవాడనని అనుకున్నటువంటి భక్తి వ్యర్థమే. ఈ దినాల్లో చూసినట్లయితే మేము చాలా భక్తి గలవారము, ఫలానా సంఘం కంటే మేము చాలా భక్తి గలవారము, ఫలానా వారి కంటే మేము చాలా భక్తి గలవారము, మేము పరిశుద్ధులము అని అనుకుంటూ ఈ దినాల్లో చాలా మంది జీవిస్తున్నటువంటి దినాలు ఇవి. ఏ సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా సరే తనకు తాను భక్తి అది చాలా మంచిది, నా భక్తి పరిశుద్ధమైనది అనుకుంటూ జీవించుట, ఆ విధముగా అనుకో వారి యొక్క భక్తి వ్యర్థమే. అదే దేవుడు చెప్పే మాట. ఈమె అలాగ అనుకోలేదు, లూదియా అలాగా అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే, మరి నోటికి కళ్ళెం పెట్టుకొని
తన భక్తిని ఏం చేసింది? కొనసాగించింది. రెండవదిగా మనం చూస్తే ఆదరణతో జీవించింది. వారు దిక్కుమాల వారే కావచ్చు, ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్న వారైనా కావచ్చు, రోగులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని పరామర్శించడం, వారిని ఆదరించడం అసలైన సిసలైన నిజమైన భక్తి. రోగుల దగ్గరికి వెళ్తున్నారా? మీరు పలకరిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మైగాదే పని, మైగాదే ఈ పని, ప్రార్థన చేయడం నా పని కాదనుకుంటూ ఉన్నారా? అయితే మనం ఒక విషయం గమనించాలి. డాక్టర్ ఆర్కే మూర్తి గారు ఒకసారి నాతో ఏమన్నారంటే, every believer is a missionary, every unbeliever is a missionary field. అంటే విశ్వాసముతో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఎవరు సేవ చేయాల్సిందే. పెద్దలైనా చిన్నైనా ఎవరైనా సరే సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే సామాజికంగా హృదయాలే నీవు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలంటే పరామర్శించాలి, దర్శించాలి, ఆదరించాలి. అట్టి విధమైనటువంటి ఆదరాభిమానాలతో ఉన్నవారే ఏం చేస్తుంటారంటే వారి దీపాలు నిత్యమో వెలుగుతుంటాయి. వారి ఆత్మ దీపము నిత్యమో వెలుగుతూ ఉంటుంది. మూడవదిగా చూస్తే ఆత్మదీపం వెలగాలంటే సంఘంలో క్షమాభివృద్ధి పొందాలంటే చివరిలో యాకోబు పత్రికలో చివరి మాట చెబుతున్నాడు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే ఇహలోక మాలిన్యము, ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము వారికి అంటకుండా తన భక్తిని కాపాడుకుంటే. ఈ లోక మాలిన్యము చాలా మందిని అంటుకుంటే ప్రయత్నం చేస్తుంది. ఆ విధమైనటువంటి లోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్తగా విశ్వాసంతో, ప్రార్థనతో, విశ్వాసంతో సంక్షేమాభివృద్ధి నిమిత్తము ఈ మాలిన్యము నీ కంటకుండా చూచుకుంటే నీ భక్తి యొక్క లక్షణం. ఆ విధముగా మరి ఈ సహోదరి ఏం చేసిందంటే ఆ విధముగా ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా ఈమె చూసుకున్నది. ఎవరేమి? లూదియమ్మ గారు. ఎవరికైనా పేర్లు ఉన్నాయా? నాకు తెలియదు. ఒకడున్నా పేర్లున్నా మంచిదే, కానీ వెలుగుతుంటారు. ఎలా ఉండాలంటే లూదియా అనబడినటువంటి దీపం ఏ విధముగా వెలిగినదో ఆ విధముగా తాను వెలుగుతూ ఉండాలి.